ఆర్సీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంలో భాగంగా తీసుకున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తి మేళా నిర్వహించుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మెంచు నాగేష్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ప్రభుత్వ ఉద్దేశ్యం బలపరుస్తున్న మహిళా సంఘాల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి, మేనేజర్ వి మధుసూదన్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం మహేష్, మెప్మా కోఆర్డినేటర్ దేవపాల, స్వయం సహాయక బృందాలు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మా భార్య మేము ఇద్దరం కలిసి చేస్తాం. ఫ్యామిలీ అందరు కలిసి చేస్తున్నారు. ఎంత కొనుక్కొస్తారు, ఎంత కమ్ముతుంది? వచ్చేసి మాకు 150 పడుతుంది సార్ అక్కడ. ఓకే, ఇక్కడ మేము 300, 250 అమ్ముతాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నట్టున్నాయి కదా, ఇది అందరికి కూడా పనికి వచ్చేటట్టున్నాయి. మీరేం తయారు చేస్తారు? రాగి జావనా? మీ బిజినెస్ లో మెయిన్ ఐటమ్ తీసుకుంటుంది. ఓకే ఓకే. చల్లదనం, వేడి బాడీ హీట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తాగితే వాళ్ళకి హెల్త్ పరంగా మంచిగా ఉంటది. ప్లస్ బ్లడ్ కూడా ఐరన్ అవునవును. కూడా వస్తుంది. మీరు అక్కడ హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టండి. మీది ఒకటి పెట్టుకున్నారనుకో, మీకు ఇక్కడ దొరుకుతాయని చెప్తే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమేమి ఉన్నాయో కొనుక్కుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కదా. బయటకు తెలియనప్పుడు మనకు తెలియదు కదా. మీకు కావాల్సిన మార్గం ఇంకేదైనా ఉంటే మేము ఆలోచన చేసి చెప్తాం. రాగి జావ ఉందంటే ఇక్కడ. ఓకే, సరే. ఓకే, చేపిస్తున్నారా? చూడాలి కదా సార్, జనాలు ఎట్లా సేల్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి మనము డెఫినెట్ గా మీరు మంచి చేస్తే వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. గవర్నమెంట్ మీకు దీనికి క్లిప్ ఉంటది. అదే సార్, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఆరోగ్యకరంగా. అదే సార్, అందుకే మేము ఆలోచించి, ఎందుకంటే మేము అనుభవించిన సార్, మా పెద్ద ఇంట్లో వాళ్ళు అనుభవించిన వాళ్ళకు రక్తహీనత తగ్గుంది. మాకు కూడా అలాగే మేము అంతా ఫేస్ చేసినాం కాబట్టి ఇవి అమ్మాలని ఆలోచన వచ్చింది. మంచిగా ఎక్స్పాండ్ చేసుకోరు, ఇంకా మంచిగా చేసుకోవడానికి లోన్ ఇస్తారు, సక్సెస్ఫుల్ గా కట్టుకోరు. పైసలు కూడా అందరు కడుతురా మేడం? కరెక్ట్ గా ఇంకా పెంచుతారు, లోన్ ఇస్తారు, మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు బిజినెస్ ని. ఇంకా ఇవి సేల్ అయితే అంటే ఇంకా కొన్ని ఐడియాలు ఉన్నాయి, అవి కూడా మనం సేల్ కావడానికి మీరు మార్కెట్ నేర్పడి, ఇది అందుకోసమే పెట్టింది మనం. ప్రొడక్ట్ యాక్చువల్ గా మీ దగ్గర ఏమున్నాయి అందరికి తెలియాలి కదా. మార్కెట్ వస్తారు, చూస్తారు, మీ దగ్గర ఉన్నది తెలిస్తే వాళ్ళు కూడా మీ దగ్గర వస్తారు, కొనుక్కుంటారు. మన హాస్పిటల్ దగ్గర ఇక్కడ పెట్టండి బోర్డులు, అక్కడక్కడ పెడితే మీకు కూడా ఉపయోగపడుతుంది. అది కూడా అక్కడ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు, మన హాస్పిటల్లో చెప్తే మీ దగ్గరికే వచ్చి కొనుక్కుంటారు. ఇంకేమైనా అవకాశం ఉంటే మాకు సంబంధించిన విషయాలు కూడా మీ వాళ్ళ ఎస్ఎస్జి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాము. అట్లా కూడా చూద్దాం, సరేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. మీరు ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత కొట్టిస్తున్నారు? ఇది వచ్చేసి 100 రూపాయలు ఇస్తారు. అవునా? వినాయక చవితికి అప్పుడు మీ సప్లై బాగా పెంచాలి మరి. అందరికి మనం ఓకే. ఇది వచ్చేసి ఫ్రెష్ వండడానికి, ఆరోగ్యానికి, దానికి అన్నిటికీ మంచిగా మట్టి కుండల ఆరోగ్యం. ఎంత ఇస్తున్నారు ఇది? 300. అవునా? మీరే తయారు చేస్తారు?
ఓకే, ఓన్లీ ఇది ఒక్కటి మీరు బయటకు తెచ్చి అదే ఈ రాజస్థాన్ కుండలు సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ మనుషులు అంటే అంటే ఇక్కడ ఎక్కువ ఇష్టపడేది ఇప్పుడు కొందరు. మీ కుల వృత్తి కూడా ఇదేనా? కుల వృత్తి కుమ్మర్లు. ఓకే, నేనేమో స్ట్రీట్ వెండర్. సూపర్ సూపర్. గురువులో ఐదుగురం ఉన్నాం సార్ దాంట్లో. మేము మంచిగా చేసుకోండి, ఇప్పుడు మంచి డిమాండ్ మా పెరిగింది. షాప్ అక్కడ మాచల్రా ఈశ్వర్య కిరాణ్ జనరల్ స్టోర్ ఉంటుంది సార్, అక్కడ ముంగట పెడతాం సార్. అక్కడ పెడతాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. ఇది మట్టి పోయి సార్. ఇది ఓకే, కట్టెలు ఇది వంట చేసుకోవాలి సార్. అన్నం కిడ్నీ బ్యాంక్ గురిగి లేవా మీద సార్? పెరుగు గల్ల గురిగి గల్ల గురుగులు నేను తేలేదు సార్ నా దగ్గర. నేను ఇక్కడనే ఉన్నా. తెచ్చుకోండి, అట్లా ఉంటుంది. అది కూడా అక్కడనే సార్. ఇంకో తీసుకుందాం, మనకు కూడా అవసరం ఉన్నాయి కదా, తీసుకుందాం. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనేనా మీది? ఇక్కడనే ఉంటారమ్మా? ఓకే, మీ దగ్గర మీరు తయారు చేస్తారు? ఓకే ఓకే. ఎక్కడుంది షాప్ మీది? షాప్ లేదు, అంగడంగడికి అమ్ముతాం. ఓకే, ఎంత తీసుకున్నారు లోన్ మీరు? మేము 10,000. 10,000ఏనా? ఇంకో మంచిగా చేస్తే మీకు పెరుగుతుంది. కొత్తగా ఈ కొత్త వాళ్ళలో వీళ్ళు ఉన్నారేమో మేడం, ఇప్పుడు మనం ఇచ్చిన కొత్త లింకేజ్. ఓకే, ఫస్ట్ డోస్ 1 lakh ఉంది సార్. 10 members ఉంటారు కదా, ఒక్కొక్కరు 10,000 తీసుకుంటారు. సీనియర్ గ్రూప్స్ అయితే 2 lakhs, 20 lakhs. మీరు హాఫ్ కేజీ కేజీ కరెక్ట్ వస్తుంది. కేజీ క్వాలిటీ పెంచితే మీకు కూడా చాలా బిజినెస్ వస్తుంది. కావాలంటే ఇంకా మార్కెట్ ఇంకా వేరే రకంగా ఆలోచించి చూద్దాం, సరేనా? సరే. ఓకే, ఏం పేరు మీది? జమున. ఇద్దరు కలిసి సపరేట్ మీకే తెలియాలి, తెలుసుకోవాలా? మీ పేరు ఎట్లా తెలుసు, మీ గ్రూప్ పేరు కూడా అట్లనే తెలియాలి. ఏం పెయింటింగ్స్ ఎవరు వేస్తారు? మీరే వేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు మీరున్నా కూడా తను వేయగలరు. అవునా? ఏం చదువుకున్నావు? దేంట్లో? ఫైన్ ఆర్ట్స్ సార్? డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ సార్. డిప్లొమా చేస్తున్నారు. ఓకే, ఎంత తీసుకున్నారు లోన్? ఎంత తీసుకున్నారమ్మా లోన్? 50 ఒకసారి తీసుకున్నాను సార్, నెక్స్ట్ 1. ఓకే, షాప్ పెట్టినామా? షాప్ ఉందా? ఆర్డర్స్ తీసుకుంటాను సార్, ఇంట్లో ఆర్డర్స్ తీసుకొని ఏమేం చేస్తారు? ఇంకేమేం రకాల పెయింటింగ్స్ చేస్తారు? పోర్ట్రేట్స్ వేస్తాను సార్, పెన్సిల్, అక్రిలిక్ పెయింట్స్ అండ్ ఏమైనా వాల్ పెయింటింగ్స్ ఉంటే వాల్ పెయింటింగ్స్ వేస్తాను. బాగున్నాయి మీ పెయింటింగ్స్ కూడా, చాలా బాగున్నాయి. ఇక్కడ కింద ఉన్న ఆయిల్ పెయింటింగ్స్ సార్. వాల్ పెయింటింగ్ కూడా వేస్తారా మీరు? వేసాను సార్. ఓకే, ముందట ఉంది కదా ఆ గోడ చేయగలుగుతారు? నేను వెళ్ళలేదు. సిటీలో ఫ్రాంక్లీ స్కెచింగ్స్ అని ఉంటాయి సార్, అవి కాదులే కానీ మీరు వేస్తే మీకు మార్కెట్ మాకు కావాల్సింది ఉంది, మీకు ఇద్దాం అన్నట్టుగా అడిగినాము. పర్వాలేదు, బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి సార్. వేరే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, సో నాకు ఏదైనా కోర్స్ కి అవసరం అయితే హెల్ప్ తీసుకొని లోన్ తీసుకొని అక్కడ పే చేసుకొని చేస్తాను. ఓకే, వెరీ గుడ్, బాగుంది. మీరు అట్లా చేయిస్తారా మరి? వాల్ పెయింటింగ్ చేయించగలుగుతారా? వాల్ చేయరంట వేరే వాళ్ళతో, మీరు మీకు తెలిసిన వాళ్ళతో? లేదు సార్, యాక్చువల్లీ నేను ట్రైయింగ్ లో ఉన్నాను. బేబీస్ ఉండడం వల్ల కొంచెం బ్యాక్ స్టెప్. ఓకే, నో ప్రాబ్లం. బాగుందమ్మా, మీ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మీకు అందరూ చూడలేరంట, మేము మన నర్సాపూర్లో ఎంత బాగా పెయింటర్స్ ఉన్నారా, అంటే మన ఆర్టిస్ట్ ఉన్నారా? ఇంట్రోవర్ట్ అంటారు కదా సార్, లైక్ ఇంట్రోవర్ట్ సార్. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే చర్యాల మన తెలంగాణకు సంబంధించిన 3 ఉమెన్స్ చేశారా మీరు పెయింట్? చాలా బాగుంది. ఒకటి బతుకమ్మ థీమ్ కూడా వేసాను సార్, అలా ఆర్డర్స్ వస్తే వేస్తాను. బతుకమ్మ థీమ్ వేసి ఇచ్చాను. ఏం పేరు మీది? వెంకటలక్ష్మి. మీ గ్రూప్ పేరు ఏంటి? బాలాజీ గ్రూప్ సార్. బాలాజీ గ్రూప్. నేను ఆపర్చునిటీ కోసం మీ ఇంటి దగ్గరనేనా? షాప్ ఉంది ఏమన్నా? లేదు సార్, ఇంట్లోనే. సరే, మీ కాంటాక్ట్ అయితే ఏమన్నా ఎవరైనా అవసరం? మట్టి కుండలు, గ్లాసులు. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? వరలక్ష్మి. మళ్ళీ ఇవి కూడా మీరే చేసారా? ఇవి ఒకటి బయటకు వెళ్ళి తెచ్చినట్టు? ఒకటి బయటకు వెళ్ళి వచ్చింది సార్, ఇదొకటి ఇదొకటి, ఇవి మొత్తం మేము చేసి మీరు చేస్తారు. బాగుంది. మీ గ్రూప్ పేరు ఏంటి? భాగ్యలక్ష్మి గ్రూప్. లోన్ అంతా మంచిగా సక్రమంగా చేస్తారు కదా? 10 lakhs వచ్చినాయి మీకు ఒక్కరికైనా, లేకపోతే గ్రూప్ అంతా? 10 మంది గ్రూప్. మీరు మంచి చేసుకున్న కొద్ది, ఇంప్రూవ్ చేసిన కొద్ది, మీరు కరెక్ట్ పేమెంట్ చేస్తే ఇంకా అమౌంట్ కూడా పెంచుతారు. ఇంకా మీరు మంచిగా పెద్ద షాపులు కూడా పెట్టుకోవచ్చు. అయిపోయింది కూడా 10 lakhs ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఆర్థికంగా నిలబడితే మన గ్రూప్ నేను చేయబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. మీరు మంచిగా గట్టిగా కావాలమ్మా. అదే అదే సీనియర్ అప్పుడు గ్రూప్స్ చాలా తక్కువ ఉండే, అప్పుడు దిగంబర్ అని ఉండే, ఆయన నుంచి గ్రూప్స్ అప్పుడు వీళ్ళెవరు లేకుండే, పాత గ్రూప్ మాత్రం.
గవర్నమెంట్ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, మీ అందరికి సపోర్ట్ చేసి బాగా చేయాలని. తప్పకుండా మంచి చేసుకొని మంచి బిజినెస్ చేసుకోండి, మంచి ఆర్థికవేత్తగా ఇది కావాలి. ఓకే, గల్లాలు ఉన్నాయి సార్, ఇలా పెద్దది కావాలంటే కూడా తెప్పిస్తా. ఇది ఆర్టీసీ వాళ్ళకి ఏదో బస్సు దిగిన అంటారు కదా, ఏంది బస్సు ఉన్నది కాబట్టి వీళ్ళు బస్సు ప్రొవైడ్ చేసే అవకాశం. ఎక్కడికి మనం ఏదైనా మేళా పెడితే పోయి అక్కడ పెట్టడిక బస్ కాంట్రాక్ట్ అడిగినా ఇచ్చారు కదా. ఓకే, అవును, బస్ కాంట్రాక్ట్ ఉంది కదా, మనం మాట్లాడడం. ఒకవేళ అవకాశం ఉంటే మనం దానికి ప్రపోజల్ చేద్దాం. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మనం దాన్ని పెట్టడానికి అవకాశం ఉంది. గల్లలు కావాలన్నారు సార్, తీసుకోండి. తీసుకుందాం. ఎంతమ్మా ఇది? ఇది తీసుకోండి, ఇది 150 సార్. ఇది 150. ఇది 130. నేను తీసుకుంటాం, మీకు ఫోన్ పే రూపీస్ ఉంది. పెద్దది ఇవ్వండి. తీసుకోండి సార్ చేతులకి డబ్బుల తర్వాత పేమెంట్ చేయాలి. మీ బిజినెస్ కోసమే మేము ఏర్పాట్లు చేసినాం. తీసుకోవాల్సిందే ఈ రోజు. చెప్పండి, మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి, మాకు అది కూడా ఉపయోగపడుతుంది. ఓకే, స్కానర్లు పెట్టుకోండి. స్కానర్లు మాది ఖరాబ్ అయింది స్కానర్. నంబర్ చెప్తాను సార్ నేను, 96. రండి శ్రీనివాస్. ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. మీ గ్రూప్ పేరు ఏంది? మీ పేరు ఏంది? వీరభద్ర గ్రూప్ దివ్య. దివ్య, ఓకే. మీరు ఏం చేస్తారు? ఏమేమి చేస్తారు? ప్రొడక్ట్స్ ఏమున్నాయి మన దగ్గర? అంటే రాగి సార్, ఇది రాగి పిండి, జీరో కొలెస్ట్రాల్ అన్నమాట. జీరో, ఓకే. రాగి, ఇంకా ఇవి కూడా మీరే తయారు చేస్తారు? బిస్కెట్స్, సూపర్ సూపర్, బాగుంది. రవ్వ లడ్డూలు, మామిడి తాండ. ఓకే, ఇది కూడా చేస్తారు. ఎంతమంది మీ గ్రూప్ ఎంతమంది కలిసి చేస్తారు ఇవి? మేము 10 మెంబర్స్. అందరు కలిసి చేస్తారా? మీరు ఒక్కరే? ఇద్దరు ముగ్గురు. చిన్నగా ఉన్నాయి సార్. అదే, ఇది కరపాకు పొడి సార్. అది అన్ని రకాల పొడులు దొరుకుతాయి. షాప్ పేరు పెట్టుకున్నారా? మంచిగా బోర్డు పెట్టుకుని దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి మీరు అందరికి. మీకు వస్తేనే మీకు బిజినెస్ పెరుగుతుంది, మీరు కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తారు. బాగుందమ్మా, మీది కూడా బాగుంది. మీరు ఇంకా మంచిగా చేసుకొని షాప్. అదే అదే న్యూట్రిషన్ సార్, ఇందులో ఏం షుగర్ ఇది ఖాళీ జీరో కొలెస్ట్రాల్ సార్. ఇది ఇవన్నీ బిస్కెట్స్ కూడా జీరో కొలెస్ట్రాల్. మీరు చేసి మన న్యూట్రిషన్స్ తోని మంచిగా చేస్తే మనం ఇంకా ఎవరైనా అవసరం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనకు ఆర్డర్స్ కూడా ఇద్దాము. మంచిగా చేసుకోండి, ఆర్థికంగా బలపడాలి. ఓకేనా? ఇంకా దాన్ని మీ అమౌంట్ ను కూడా ఎన్హాన్స్ చేసేటట్టు చూద్దాం. మంచిగా చేసినా కొద్దీ మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. నమస్తే అమ్మా, ఏం పేరు మీది? గురు, నీ పేరా? ఓకే. ఈ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇంట్లోనే చేస్తారా? షాప్ పెట్టుకున్నారా మీరు? షాప్ పెట్టుకున్నారా? షాప్ పేరు ఏముంది? షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర. ఎక్కడ ఉంది షాప్? పోస్ట్ ఆఫీస్ డౌన్ లో సార్. పోస్ట్ ఆఫీస్ లైన్ లోనా? ఓకే. ఎట్లా అమ్ముతుంటే ఒక ప్యాకెట్ ఎంతమ్మా? 5 రూపాయలు. ఓకే ఓకే. క్వాలిటీ ఉండాలి, మీరు మంచిగా చేసుకుంటే. కాకపోతే ఇప్పుడు మనము 150-200 పెట్టి ఇంత ప్యాకేజ్ తీసుకోలేము కదా, అందుకని చిన్న చిన్న. ఓకే ఓకే, ఉండండి ఇప్పుడు చేద్దాం. మా వాళ్ళకి ఇచ్చేద్దాం, ఏం కాదు. అంటే వీళ్ళకి మంచి క్వాలిటీ ఉంటే మనకు కూడా వాళ్ళకి తెలుస్తుంది, కొనుక్కుంటారు కదా, ఆర్డర్స్ వస్తాయి. ఫ్రెష్గా ఉన్నట్టుంది. మీరు ఫ్రెష్ గా ఆర్డర్ ఇస్తే మీకు ఎంత కావాలంటే అంతా చేసి ఇస్తాం. ఇది కూడా ఇప్పుడు బాగా నడుస్తున్నది బిజినెస్. మంచిగా చేసుకోండి, మంచిగా చేసుకుంటే మీకు కూడా ఫైనాన్షియల్ గా బాగుంటది, సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఆ గ్రూప్ అమౌంట్ కరెక్ట్ కట్టుకుంటే మీకు ఎన్హాన్స్ చేసుకుంటూ పోతారు, మంచిగా పెద్దగా బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే అమ్మా. మీదమ్మా ఏం గ్రూపు? దుర్గా భవాని. ఓకే. మీ దాంట్లో ఎంతమంది? 10 మంది అందరు కలిసి పెట్టుకురా షాప్? మీరు ఒక్కరే పెట్టుకున్నారా? మేము ఒక్కరే. ఎట్లా ఎక్కడ షాప్ తెస్తారా లేకుంటే మీరేమన్నా మీరు కుట్టేటివి ఉంటాయా? మేము టైలరింగ్ చేస్తా, సారీస్ తెచ్చి మార్కెట్ చేస్తాం, మార్కెటింగ్ షాప్ చేస్తారు. 1 మంత్ అవుతుంది సార్. సారీస్ ఇన్ని దగ్గర కొంటే ఫాలు కూడా తనే కుట్టిస్తుంది, లైనింగ్ క్లాత్ గానీ బ్లౌజ్ గానీ ఈ ఆర్డర్ వస్తే అది కూడా తనకు వస్తుంది అన్నమాట. అదే అదే, బాగుంది, మంచిగా చేసుకోండి. సరే సార్. మీదమ్మా ఫ్యాన్సీ స్టోరా?
ఏం పేరు మీ షాప్ ది? ఎక్కడ ఉన్నది షాప్? SHG గ్రూప్ నుంచి ఎంత తీసుకున్నారు మీరు? 2 లక్షలు తీసుకున్నారు. షాప్ పెట్టుకున్నారా? ఓకే, బాగా నడుస్తుందా? ఎంత గిరాకీ అవుతుంది? 1000 అట్లా అవుతుంది. రోజుకి 1000 అవుతుంది. మంచి లాభం ఉంటుంది కదా. మంచిగా కట్టుకొని రీపేమెంట్ కరెక్ట్గా చేసుకున్నారు అనుకో మీకు రిటర్న్ వడ్డీ కూడా వస్తుంది, ప్లస్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, మంచిగా మీకు గ్రోత్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. మంచిగా నడుపుకోండి అమ్మా. ఓకే, మెహందీ షాపా? ఓకే, మైక్ అంటే నమస్కారం సార్. పేరమ్మా? సార్ రెహానా బేగం సార్. రెహానా బేగం. ఎంతది మీరు గ్రూప్ పేరు ఏంది? మాది ఖాలేద్ గ్రూప్ సార్. ఖాలేద్ గ్రూప్ సార్. ఓకే ఓకే. ఎంత అమౌంట్ తీసుకొని షాప్ పెట్టుకున్నారు మీరు? సార్ ఆర్డర్స్ ఇస్తే పోయి వేసేస్తాం సార్. ఆర్డర్స్ ఇంటి దగ్గరనే ఉంది కానీ ఆర్డర్స్ చెప్పండి అందరికి. మీ దగ్గర మన ఎక్కడైనా పాంప్లెట్స్ కానీ అవి ఇస్తే వస్తారు, మీకు గిరాకీ పెరుగుతుంది కదా, అప్పుడు మీకు కొంచెం బిజినెస్ అవుతుంది, మంచిగా ఇది చేసుకోవచ్చు. ఓకే, పెళ్లిళ్ళకు దానికి ఇవి మీ అమ్మ ఏం పేరు మీది? అందుబాటులో ఉందా? ఓకే ఓకే, ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, మగవాళ్ళు పెట్టుకోరు కానీ. మీ పేరు చెప్పండి అమ్మ. సంధ్య సార్. సంధ్యనా? ఓకే. మీ గ్రూప్ పేరు? దుర్గా భవాని గ్రూప్. ఓకే. ఎంత అమౌంట్ తీసుకున్నారు షాప్ పెట్టుకోవడానికి? 15 లక్షలు సార్. 15 లక్షలు తీసుకున్నారు. మీకు ఎంత వాటా వచ్చింది దాంట్లో షాప్ పెట్టుకోవడానికి? 1,50,000. 1,50,000 వచ్చింది. పెట్టుకున్నారా? షాప్ పెట్టుకున్నారా లేక ఇంటి నుంచి సప్లై చేస్తున్నాం సార్. మీరు ఇంటి దగ్గర ఒక బోర్డు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం సార్. అవన్నీ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోరు. మీరు మీ ప్రొడక్ట్స్ ఇప్పుడు బాగుంటే చాలా మంది వస్తుంటారు. ఈ ప్రొడక్ట్ మీద ఎందుకు ఉద్దేశం ఏంటంటే మీకు మార్కెట్ ఇప్పించడానికి, మీ గ్రోత్ పెంచడానికి, మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి. ఓకేనా? మీరు మంచిగా చేసుకుని మంచి క్వాలిటీ ఇచ్చారనుకో డెఫినెట్ గా మీ దగ్గర నుంచే కొనుక్కుంటారు. ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా పండగలకి, ఫంక్షన్లకి మీ దగ్గర నుంచి కొడతారు. మీకు బిజినెస్ వస్తుంది, మీరు కూడా ఆర్థికంగా బలపడతారు. ఓకేనా? సరే అమ్మా. మీ గ్రూప్ పేరు ఏందమ్మా? సాయి గ్రూప్. ఓకే. ఎక్కడ మీదేం? ఈ రెండు కలిపి ఉన్నాయా లేకుంటే మీ సపరేట్? ఓకే. నడుస్తుందా బిజినెస్? మంచిగా నడుస్తుందమ్మా? ఎంత అవుతుంది గిరాకీ? పర్లేదు సార్, బాగానే వస్తాయి. మంచిగా చేసుకుంటే మీకు మార్కెట్ దొరుకుతుంది. బయట షాప్ లో బదులు మీకే మంచి క్వాలిటీతో ఇస్తారని నమ్మకంతో మీ దగ్గరకు వస్తారు. మీకు 10 మంది ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మార్కెట్ వస్తే మీకు కూడా ఫైనాన్షియల్ గా బాగుంటది, మీరు ఆర్థికంగా నిలబడతారు, ఎవరికి సపోర్ట్ మీరు చేసుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే కాబట్టి డెఫినెట్ గా మీరు మంచి చేసుకుంటే మీరు బయట షాప్ పెట్టుకుని ఇంకా పెద్దగా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తారు. ఓకేనా? ఇందిరా మహిళా శక్తి కింద ఉన్నారా వీళ్ళు? ఓకే. అదే అంటున్నా, వాళ్ళ అక్కడ నుంచి సంబంధించి మీది కూడా అదే కిరాణా షాప్ మీది. ఓ పర్వాలేదు, మీరు ఏ విధంగానైనా బిజినెస్ చేసుకొని మంచిగా బలపడాలి ఆర్థికంగా. ఫైనాన్షియల్ సపోర్ట్ ఏది కావాలన్నా మీకు ఇస్తున్నారు కదా, పైసలు లోన్లు తీసుకుంటున్నారు కదా. ఇంకెవరైనా కాని వాళ్ళు ఉంటే గ్రూప్లలో జాయిన్ చేసుకోండి. మీరు ప్రోగ్రామ్ పెట్టారా ఈరోజు ఏమైనా కొత్తగా చేర్చడం? ఇప్పుడు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళకు కూడా పెడితే వాళ్ళకి లోన్లు వస్తాయి. వాళ్ళకి వచ్చారు కదా. మీ పేరమ్మా? నా పేరు సరళ అండి. నాకు షాప్ ఉందండి. మాది భరణి గ్రూప్. ఎంత అమౌంట్ తీసుకున్నారు షాప్ పెట్టుకోవడానికి మీరు SHG నుంచి? అంటే గ్రూప్ లో లోన్ 2 lakhs వచ్చిందండి. ఓకే. శ్రీనిధి నుండి కూడా 1 lakh తీసుకున్నాను. వెరీ గుడ్. షాప్ డెవలప్ అయిందా? ఎంత బిజినెస్ అవుతుంది మీకు? అవుతుంది సార్. మంచిగా అవుతుంది కదా. మీరు గట్టిగా అన్ని మంచిగా చేసుకుంటే మార్కెట్ పెంచుకోండి. మీ క్వాలిటీ ఇస్తే డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తారు. మీరు ధైర్యంగా ఆర్థికంగా నిలబడి అందరికి సపోర్ట్ గా నిలబడాల్సి ఉంటది. మీరు మహిళగా మీ ఇంటిని బాగు చేస్తే ఆటోమేటిక్ గా ఊరు బాగవుతుంది, మన రాష్ట్రం బాగవుతుంది, దేశం బాగవుతుంది. ఓకేనా? సరే, రైట్. మీది? నమస్తే అమ్మా. అన్నపూర్ణ షాపా మీది? ఎందుకు కిరాణా షాపా? ఓకే. ఈ ప్రొడక్ట్స్ మీరే తయారు చేస్తారు? మేమే తయారు చేస్తాం. మంచిగా చేసుకోండి, క్వాలిటీగా ఇచ్చిరనుకో వేరే ఐటమ్ కూడా హోల్సేల్ తెచ్చి అమ్మేస్తాం. తెచ్చినా సరే మీరు క్వాలిటీ ఇస్తే మార్కెట్ పెరుగుతుంది అన్నమాట. మంచి ఇస్తే చిన్న షాప్ పెట్టుకుని పెద్దగా అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కష్టపడి పని చేసుకోవాలా, మంచిగా చేసుకుని మీకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ మెప్పం వాళ్ళ నుంచి గవర్నమెంట్ ఇస్తున్నది. మంచిగా
వినియోగం సద్వినియోగం చేసుకోవాలా, రీపేమెంట్ కరెక్ట్ చేసుకొని ముంగడికి పోవాలా, బలంగా నిలబడాలి ఆర్థికంగా. ఓకేనా? మంచిగా చేసుకోండి. సార్ అడిషనల్ కలెక్టర్ సార్ కూడా వస్తున్నారు, ఇస్తారా అట్లేనా? ఎక్కడ అమ్ముతారమ్మా ఇది? కళ్ళు షాపులు అమ్ముతాం. సరే ఏదో ఒకటి బిజినెస్. ఎక్కడ బిజినెస్ షాప్ దగ్గర అయినా సరే ఇక్కడైనా సరే కంపల్సరీ అక్కడనే ఉంటాయి. చేపల ఫిష్ అవన్నీ అమ్ముతాం కానీ అక్కడనే అమ్ముతాం. లోన్ ఎంత తీసుకున్నారు? ఎంత వచ్చింది మీకు? మాకు 15 లక్షలు. మీ గ్రూప్ కు వచ్చింది. మీకు ఎంత వచ్చింది? 15 లక్షలు. 15 లక్షలు వచ్చిందా? మంచిగా మీరు ఇంకా క్వాలిటీతో చేస్తే మీరు పెద్దగా పెట్టుకోవచ్చు. ఓకేనా? సరే సార్. మీ పేరు? పేరు మంజుల. మంజులనా? ఓకే. షాప్ పేరు ఏమైనా పెట్టుకున్నారా లేకుంటే? ఏం పెట్టలే. ఓకే. ఇంకా మంచిగా చేస్తే షాప్ పేరు పెట్టుకుంటే అందరు కూడా వచ్చి తీసుకుంటారు కదా. చాలా మంది ఇష్టపడతారు బజ్జీలని. సాయంత్రం కాగానే 8-9-10 గంటల దాకా ఇస్తాం. ఓకే ఓకే. ఇవి మీరు తయారు చేసి మా ఇంకో ఆమె వస్తుంది, మా గ్రూప్ మెంబర్. ఓకే. సొంతంగా తెచ్చి ఆకులు తెచ్చి కుట్టి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ప్లాస్టిక్ బదులు మనకు ఆల్టర్నేట్ గా ఎప్పటి నుంచో మన ముందు తరాల వాళ్ళు ఇదే చూపించారు కదా మనకు. ఇది మంచిగా మీకు ఫైనాన్షియల్ గా బాగుంటది. ఇప్పుడు అందరు కూడా యూజ్ చేస్తారు. 2 రకాలుగా లాభం వస్తుంది. ఇప్పుడు మా పర్వాలేదు మీరు చెప్పినా సరే. అడవికే పోయి మా వదినా. ఓకే ఓకే. ఒక్కట 100 పైన 100 మీద కొంచెం ప్రమోట్ చేయిస్తారు. ఇవే వాడండి. రేటు 300 నడుస్తుంది, 250 నడుస్తుంది. ఎంత లోన్ ఇచ్చారు మీకు? ఫస్ట్ గ్రామ సంఘం నుంచి 75,000 ఇచ్చిండ్రు బ్యాంక్ నుంచి. తర్వాత ఇక్కడ నుంచి 1,00,000 ఇచ్చారు. 1,00,000 మొత్తం కలిపి ఎంత అయింది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? బండి 2,50,000, ఐటమ్స్ కి వచ్చేసి 1 లక్ష పైన పడింది. మొత్తం 4 లక్షలు ఖర్చు అయింది నేను బండి పెట్టడానికి. అందులోంచి అప్పు కడుతున్నా. గిరాకీ కూడా మంచిగా ఉంది. గిరాకీ అవుతుంది మంచిగా? బాగానే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత అవుతుంది డైలీ కలెక్షన్? 12,000 10,000 అట్లా అవుతుంది. సూపర్ మంచిగా. సండే 20 అవుతుంది, 20-25. ఇంకా గిరాకీ చెప్పలేము అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనకు ఇందిరా మహిళా శక్తి కదా, మహిళను అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి చాలా రకాలుగా కృషి చేస్తుంది. మీరు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా మనకు అవకాశాలు ఉన్నాయి కదా మేడం. మీరు అట్లా మీకు మన సపోర్ట్ చేస్తారు. మెప్మా వాళ్ళ నుంచి ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ వీళ్ళకు ఎవరైనా ఉండొచ్చు కదా. కాబట్టి మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి కొంచెం మీరు కష్టపడి పని చేసుకున్నట్టయితే మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే మన మున్సిపాలిటీ కానీ మన గ్రామం కానీ ఏదైనా కానీ బలంగా తయారవుతుంది. దాంతో రాష్ట్రము దేశము ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు మంచిగా ఉండి చేసుకున్నామా, కష్టపడితే మంచి సపోర్ట్ దొరుకుతుంది గవర్నమెంట్ నుంచి. ఓకేనా? ఓకే. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళల్ని 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనకైతే మన వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వివిధ రకాల ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తుంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కావచ్చు, స్త్రీ నిధి రుణాల ద్వారా కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ వెండింగ్ పాలసీ ద్వారా కావచ్చు, అట్లా వివిధ రకాల స్కీమ్ల ద్వారా మహిళలకి లోన్లు ఇప్పించేసి మిమ్మల్ని ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా మోటివేట్ చేస్తుంది. మీరు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉంది కదమ్మా, దానిని ఒక వ్యాపారం పైన పెట్టుబడి పెట్టి తద్వారా కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఆ కిస్తీలు కట్టుకుంటూ కొంత ఆదాయాన్ని సంపాదించుకుంటూ మహిళలు వాళ్ళ కాళ్ళపైన నిలబడాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మీరు తీసుకున్నటువంటి రుణాలు ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా అవసరాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఏది పిల్లల చదువుల కోసమో, హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఖర్చుల కోసమని ఇట్లా తాత్కాలిక అవసరాల కోసం ఖర్చు పెట్టేసి మళ్ళీ తిరిగి కట్టాలంటే 40 నెలలు 60 నెలలు కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మహిళలు ఇబ్బంది పడద్దు, మహిళల్లో కళ్ళకెళ్ళి నీళ్లు రావద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేసి మీకు లోన్లు ఇప్పిస్తూ తద్వారా పెట్టుబడి పెట్టిస్తూ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ ఆదాయాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం మిమ్మల్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరు అర్థం చేసుకొని ప్రతి మహిళ ఏది ₹1,00,000 కావచ్చు, 2 లక్షలే కావచ్చు, 3 లక్షలే కావచ్చు, మీకు వస్తున్నటువంటి ఏదైతే ఆదాయం ఉంది దానిని ఒక పెట్టుబడిగా పెట్టండి.
కొంత వ్యాపారంగా చేయండి, కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ మీరు ముందుకు వెళ్ళాలనేది ఉద్దేశం. అంతేకాదు మీరు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదమ్మా, మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు తయారు చేసినటువంటి వస్తువులు అమ్మకాలు ఇప్పుడు సూపర్ మార్కెట్లతోటి టైఅప్ చేయడమే కావచ్చు, లేదనుకుంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతోటి కూడా మనము మన రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళతోటి టైఅప్ చేయించేసి మీరు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అమ్మేసి వాటి నుంచి వచ్చిన అమౌంట్ మీకు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ఇంటికాడ కూర్చొని మీరు మీ వస్తువులను తయారు చేస్తే ఆ వస్తువులన్నీ ప్రభుత్వమే వాళ్ళతో టైప్ చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఈ ప్రొడక్ట్స్ని అమ్ముతారు. అమ్మి వచ్చినటువంటి ఆదాయాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇట్లా మున్ముందు మీ యొక్క మీ యొక్క ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయి కదా వాటిని దేశంలో, రాష్ట్రంలో ప్లస్ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా మీ యొక్క ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు అర్థం చేసుకొని మెప్మా తరఫున కల్పిస్తున్నటువంటి అవకాశాలన్నీ మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని మన మున్సిపాలిటీకి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నామమ్మా. అందరికీ నమస్కారం. చేసుకోండమ్మా. మీరు అందరికీ కూడా చెప్పండి, ఇక్కడ పెట్టినాము అన్ని రకాల వస్తువులు ఉన్నాయని ప్రజలకు కూడా చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్తే అందరూ వచ్చి చూస్తారు. ఎవరైతే ఏముందో తెలిస్తే వాళ్ళకు కూడా రేపు పొద్దున్న మార్కెట్ దొరుకుతుంది. తీసుకోవాలి అందరూ తీసుకొని 5 times తీసుకోండి. నేను కూడా ఇవన్నీ మన ఫోకస్ మిడిల్లో ఉన్నాయి. ఫోకస్ ఇవి డివోట్స్ అది 3 ఈవెంట్స్ ఉన్నది మన చర్యాల తెలంగాణకు ఉంటుంది. మన తెలంగాణకు సంబంధించింది పెయింటింగ్. అది ఫస్ట్లో ఉన్నది మధుబని పెయింటింగ్. ఇది సీతమ్మ వారు ఉన్నప్పుడు అందులో ఒక టైప్. సెకండ్ వచ్చేసరికి అది రాజస్థాన్లో వేస్తారు సార్. థర్డ్ పెయింటింగ్ రాజస్థాన్లో రాజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఒక వాల్ పైన కానీ లేదంటే ఒక పెద్ద క్లాత్ పైన వేసుకొని ఎక్స్ప్లెయిన్. ఇది థాయిలాండ్లో వేశారు సార్. వాళ్ళు ఒక బుద్ధని లోటస్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వడానికి ఇంట్లో కానీ వాల్లో కానీ బిజినెస్లో కానీ ఇట్లాంటి పెయింటింగ్స్. అది గణేష్ అనేది కేరళ మొరల్గా అన్ని గాడ్స్ని ఆ కలర్ కాంబినేషన్స్లో ఈ క్యాల్కులస్ బెల్లం కదా, పల్లి పట్టి బెల్లం, అక్కలు ఉంది ఇంట్లోనే తయారు చేస్తారు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీలో మరి మెప్మా ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ చేయడం జరిగింది. మరి మహిళా సంఘాలు మొత్తం కూడా వారు స్వచ్ఛందంగా తయారు చేసిన వంటకాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు,
అదే ఆర్టికల్స్ కావచ్చు, వాళ్ళు స్వతహాగా తయారు చేసిన పెయింటింగ్స్ కావచ్చు, వివిధ వంటకాలు మొత్తం కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నవి. దాంతోపాటు కూడా వాళ్ళు స్వయం సమృద్ధి చెందేటట్టు కూడా ప్రభుత్వం ఇచ్చిన చేయూతను తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మరి ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేకంగా ఇందిరమ్మ మహిళా సంబరాల పేరు మీద మనకు అన్ని కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. రేపు కూడా మన గౌరవ మంత్రివర్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఫెస్టివల్ సంబంధించి ఈ ఉత్సవాలు కూడా రేపు కూడా మనం పార్టిసిపేట్ అవుతాము. అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. హ్యాపీ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్. థ్యాంక్ యూ.